గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేకుండా మన పర్సన్స్ కి దూరంగా ఒక ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ ని ఒకసారి లైఫ్ లో ఫేస్ చేయాలని అయితే ఉంది. అంటే నార్మల్గా మీ ఇంటర్వ్యూస్లో కానీ మీరు కానీ మీ రాజా గారు కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకరు వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నట్టు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది కదా. అని మీరు వెళ్ళి మీరు రాజాగారితో మాట్లాడకుండా ఆయనతోని కష్టమేమో. చాలా కష్టమే. ఇది నా వీకెస్ట్ అసలు. చాలా మూమెంట్ తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను ఇన్ని రోజులు ఒక రోజు కూడా దూరంగా లేను. తను కూడా చూసుకోవడానికి ఎవరు లేరు నేను తప్పితే. సో ఇవన్నీ కొంచెం కష్టమే. అందుకనే ముందు నేను వెళ్ళలేదు. కానీ మళ్ళీ శ్రీని గారు ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలి, నీకు వచ్చిన అవకాశాన్ని వెళ్ళు, నేను పర్వాలేదు ఉండగానే సపోర్ట్ చేస్తానని చెప్పి నన్ను కొంచెం మోటివేట్ చేసి పంపిస్తున్నారు. అంటే చాలా మంది కంటెస్టెంట్లు నేను చూసాను అనమాట. ఎవ్రీ సీజన్ లోపల అంటే బయట బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు అంటారు, లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్గా డౌన్ అయిపోయి అయ్యో మన రాజా గారిని మిస్ అయిపోతున్నాను అని చెప్పడం కానీ, లేకపోతే మా పేరెంట్స్ని మిస్ అయిపోతున్నాను, నాకు కావాల్సిన వాళ్ళు మిస్ అయిపోతున్నాను అని చెప్పి ఎమోషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోటరీ అవుతుంటుంది. లైక్ అలా మీరేమైనా మిస్ అయ్యి దీని గురించి ఎమోషనల్గా ఏడవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? అలా ఏం లేదు. సింపతి, ఎమోషన్ అంటే ఏదైనా ఒక మూమెంట్లో మనం గుర్తొస్తే బాధపడవచ్చు. కానీ ఆ మూమెంట్ వల్ల గేమ్ డిస్టర్బ్ చేసుకొని ఆ మూమెంట్ వల్ల మనం వెళ్ళిన మోటివ్ మర్చిపోతే వెళ్ళడం కూడా వేస్ట్. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడ మీతో మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్గా, వెల్ ప్రిపేర్డ్గా, లైక్ ఇలా ఉండాలి అన్నట్టు ఉన్నది. మీతో ఏమి ప్లాన్ చేసుకున్నారా? అది ఏం ప్లాన్ చేసుకోవాలి? పోనీ మీరు చెప్పండి, మీరు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కదా, ఏం ప్లాన్ చేయాలి? మీకు బేసిక్ గా ఆ ప్లానింగ్స్ ఏమి ఉంటాయి నాకు తెలియదు. అంటే రియాలిటీ షోలో రియలిస్టిక్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లానింగ్స్ ఏమైనా ఉంటే టిప్స్ చెప్పండి. టిప్స్ చెప్పడం కదా, అంటే స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయబోతున్నారు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండదు. కాకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉన్నది. అంటే ఏ కంటెస్టెంట్ ఎలా ఆడబోతున్నాడు, ఏ కంటెస్టెంట్ ఎలా ఆలోచించబోతున్నాడు, వాడు ఏం చేయబోతున్నాడు, వాడి స్టెప్స్ ఏంటి అనేది మనకు ముందే ఒక ఐడియా ఉంటుంది. అంటే మీరు మొత్తం చూసారా ఈ 4 weeks? నేను మొత్తం చూడలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. వాళ్ళకి ఎలా తెలియదో మాకు కూడా వాళ్ళు ఎలాగో తెలియదు. నాకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలుసు అంతే, అంతకుమించి నాకు తెలియదు. అందులో మాస్కులతో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు ఇలా ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకలా ఉండొచ్చు. ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు. తెలుస్తుంది అనేది అపోహ, అంతే కదా. ఈ రోజు మీ గేమ్ ప్లాన్ ఒకలా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మూమెంట్ కి వాళ్ళు మారొచ్చు. ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని మారొచ్చు. సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా. అంటే లైక్ మాస్క్లు అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది, అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరు జెన్యున్ గా లేరని అనిపిస్తుంది. మీరు వెళ్ళాక మిమ్మల్ని కూడా మాధురి గారు ఎందుకో మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరేం? నేను వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను, మీకు అలా అనిపిస్తే. నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే, వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూలో తప్ప బయట మీ గురించి తెలియదు, మీ ఎమోషన్స్ గురించి తెలియదు. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం అసలు, యాక్చువల్గా చాలా అంటే చాలా కోపం. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు, చెప్పి పంపిస్తున్నారు. చాలా కోపం. అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతోంది, అక్కడ తప్పు జరుగుతోంది, అది బాగాలేదు, అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు నాకు చాలా అసలు ట్రిగ్గర్ అయిపోతాను, చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ, అది మీ వీక్నెస్ కదా. నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను, నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను. అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు, మరి అది వీక్నెస్ అవుతుంది కదా. అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి చెప్తాను, అది చేయకూడదు, మీరు ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకొకటి, చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కంటే ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం, ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదా? అలా ఏం లేదు, వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను. అది అర్థమవుతుంది వైల్డ్గా ఉంటారని. దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా, మేము ఆడలేమన్నా, మీ ఒపీనియన్ ఎందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అంటే నేను ఆ విధంగా మీరు అన్నారు కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు, మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్టు. అది అనేది జనాలు ఒక ఒపీనియన్, జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది.
ఎందుకు ఉండిపోయింది అది అంటే ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్ల ఏమో, ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్ల ఏమో. ఏం మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా, మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా, మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా, మేము అన్ని 100% పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి. అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను, నాకేమో డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నారు. అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడగమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడగమంటే గిన్నెలు, కింద తోడమని తోడగలరా? అదే కొంచెం కష్టం. అదే ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, అలా దానికోసం అడిగాను క్వశ్చన్. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్ గా ప్రిపేర్ చేశారు. అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉండాలి. ఇక్కడికి వచ్చాక కడిగిద్దామనా? నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు. అదే మరి ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి. అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు. నాకు ఇష్టమైనది, నాకు వంట వచ్చు కదా, నేను వంట